విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇహా అండ్ ఆహాకి వచ్చిన ఒక మంచి సినిమాతోని. అది బాలుగా టాకీస్ అనమాట. చిన్నప్పటి నుంచి చూస్తున్నా గిట్లా సింగిల్ స్క్రీన్లో టాకీస్లలో చూస్తుంటే ముచ్చటే వేరు, అల్లరి వేరు, మజా వేరు. ఈ టాకీస్ గురించి ముచ్చట్ల గురించి మాట్లాడడానికి ఇద్దరు ఉన్నారు గెస్ట్లు. మాట్లాడదాం. నమస్తే ఇద్దరికి. నమస్తే. హాయ్ అండి, హౌ ఆర్ యూ? హాయ్. వెరీ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఎస్ తాత, ఎట్లున్నావు? నువ్వు ఎట్లున్నా 60 ఏళ్ళకి ఎట్లుంటా అట్లున్నా ఒక 60 అంటూ మొన్న 30 వస్తే అట్లా అనిపిస్తున్నదా? మాకు అట్లనే కదా, 30కి వెళ్ళి 31 వచ్చింది అంతే. అది నువ్వు కాకుండా ఇంకా వేరే వాళ్ళు అంటే బాగుండేది. ఓ సారీ తాత, వేరే వాళ్ళని తీసుకొస్తా. బట్ మస్తు అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూసినప్పుడు. నాకు మస్తు భలే ముచ్చట వచ్చింది. అప్పుడప్పుడు అనిపిస్తుంటది ఇట్లా వెళ్తా. సింగిల్ స్క్రీన్స్ వెళ్తారా మీరు? రీ రిలీజెస్ అన్ని సింగిల్ స్క్రీన్ లోనే. అవునా, సూపర్ కదా. ఐఫై మీరు చూసారా? పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ చూసారా? ఇందిరా కూడా చూసారా? మిజిటే లాట్ ఇంద్రా చూడలే కానీ గబ్బర్ సింగ్ చూసిన, ఇచ్చి పడేసిన. ఎస్, కానీ మన ఏజ్ లో ఉండే తాత వేరేది కదా. సింగిల్ స్క్రీన్ లో చూసే సినిమాలే వేరు. మన ఏజ్ అంటే నాకు అనుమానం వస్తుంది మొన్ననే తిన్నా, అందుకోసం 60 నుంచి 62కి ఇష్టం. ఎస్, కానీ నాలాగా అన్ని రోజులు మీరు ఉండాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఎట్లా సింగిల్ స్క్రీన్ లో మనం చూసిన సినిమాలే వేరు. ఏ సినిమా మంచిగా చూసింది సింగిల్ స్క్రీన్ లో? నర్తనశాల. బాబా గ్రేట్ సినిమా. సో ఆ తర్వాత ఇంకా కంటిన్యూస్ చూస్తూనే ఉన్నాం. చూస్తూనే ఉన్నా. ఎస్, ఈ సినిమాలో ఎట్లా అనిపించింది తాత చేయడం? మస్తు అనిపించిందా? ఇచ్చి పడేసినావా? ఎట్లా ఉంది? ఇప్పుడు 400 నాటకాలు వేసిన. అవును. ఈ నాటకాలు వేసినాక వచ్చింది సినిమా అవకాశం వచ్చింది. అవును, 2019లో మల్లేశం సినిమా ద్వారా వచ్చింది. తెలుసు, మన అన్ననే పొడుగుంటాడు అన్న. అదే ప్రియదర్శి అన్న. ఆ తర్వాత కొత్త పాడు ఆ తోటి విడుదలైంది. అవును, ఆ కొత్త పాటలో కూడా చేశాను. అవును. ఇది బలగం సినిమా 34ది. అవును, 34ది బలగం సినిమా. ఇప్పుడు 66వ సినిమా. ఇది 66, మధ్యలో 30 ఉన్నాయో. ఇది 3దో 4దో ఈ సినిమా. ఈ బాల్గా టాకీస్. ఆహాలో బలగం కంటే ముందుదేనా? గ్రేట్. విడుదల కావడానికి కొంచెం లేట్ పట్టింది. కానీ మంచిగా ఉంది సినిమా. నాకు మస్తు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తున్నప్పుడు. కనుక అందరు సినిమా చూస్తారు, చూడాలి. మాకు చూడాలి కూడా. అట్లా నాలాంటి ముసలిలో ఊరికి 10 మంది తప్పకుండా ఉంటారు. నీలాంటి ముసలాయనకు ఇజ్జత్ చేయకు. నువ్వు ఇప్పుడు 34 అని చెప్తున్నా కదా. ఇప్పుడు నేను 34 ముసలుడు కాదంటే తెల్లంటి అది ఫ్యాషన్. అజిత్ సార్ లేడా గిట్లా ఫ్యాషన్ అంతే, అట్లా ఉండాలా. ఓకే, కానీ అట్లానండి. ఇట్లా మీరు నా అంత వయసు మీ అందరికి రావాలి. గ్రే హెయిర్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఫ్యాషన్ అనమాట. అమ్మాయిలు గిట్లనే విషయం లవ్ చేస్తారు ఇప్పుడు. వద్దు, నన్ను ఎవరు లవ్ చేయదు కానీ సినిమా లవ్ చేయండి. అండ్ టు బి హానెస్ట్లీ చాలా మంచిగా చేశారు. ఇంత అందంగా ఉన్నారు. ఎందుకంత అసలు మేకప్ కూడా వేయలేదు ఈ సినిమాలో? వై? అయ్యో లేదు, ఆ రోల్ అలా డిమాండ్ చేసి. ఐ హర్టెడ్ అండి, సీరియస్లీ. అయ్యో సీరియస్లీ, అది కూడా చాలా బాగుంటుంది. మీరు మొత్తం సినిమా చూసారంటే మాత్రం మన ఊర్లో ఒక అమ్మాయిని చూసిన ఫీలింగ్ వస్తుంది. మీ ఇంట్లో అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ చూస్తున్నా. ఓకే సారీయా. ఓకే సరే, వస్తుంది. సో ఇంకా సినిమా గురించి చెప్పమంటారా? ఇప్పుడు జనరల్లీ అందరు యాక్టర్స్ కి ఫ్యాన్స్ ఉంటారు. అవును. కానీ ఆ ఫ్యాన్ కి ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ ఉండి ఆ టాకీస్ నడిపించడానికి తను పడే కష్టాలు ఎలా ఉంటాయి? బాలుకి అవే కష్టాలు ఉన్నాయి. సో ఈ సినిమా ఆ థీమ్ మీద నడుస్తుంటుంది అనమాట. బట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసినప్పుడు, అట్ ద సేమ్ టైం ట్రైలర్ చూసినప్పుడు సింగిల్ స్క్రీన్స్ అసలు లేవు. ఇప్పుడు టు బి ఆనెస్ట్ గా లేవు. అట్ ద సేమ్ టైం మల్టీప్లెక్స్ కి వెళ్తున్నాం అందరం కూడా. సో ఒక సినిమాకి ఒక థియేటర్ నమ్ముకొని చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా బాలన్న ఏం చేసిన అనేది చూడాలి. నిజంగా ఆ కష్టాలు ఏంటో ఐ నో ద వాల్యూ ఆఫ్ థియేటర్స్. సో అందరికి వస్తుంది చూడండి తప్పకుండా హలో. అండ్ ఎట్లా ఈ ముచ్చట అంతా మా అన్న శివన్న ఎట్లున్నాడు? శివన్న సూపర్ చేశారు అసలు. బాలుగా చింపేశారు ఆయన. ప్రాపర్ స్లాంగ్ నేర్చుకొని అంతా. మీకు వస్తుందా స్లాంగ్? నేర్చుకున్నాము. ఏదో రాదు, ఒక 2 మాటలు మాట్లాడు. 2 మాటలు అంటే ఏంటికి మాట్లాడాలి? నువ్వు అడిగితే కదా నేను చెప్పేది. ఇప్పుడు మాట్లాడింది అదే స్లాంగ్. బాగా నేర్చేసుకున్నారు స్లాంగ్. అయితే కర్నూలు స్లాంగ్ నేర్పించారు. ఎందుకంటే నేను చేసిన సింక్ సౌండ్. సో మనం ఏదో షూట్ లో మేనేజ్ చేసి తర్వాత డబ్బింగ్ లో చూసుకుందామా అనడానికి లేదు ఇక్కడ.
సో అండ్ ఒక్కరనే కాదు, ప్రతి యాక్టర్ ఆ ఫ్రేమ్ లో ఉన్న ప్రతి యాక్టర్ ఆ స్లాంగ్ నేర్చుకోవాలి, ఆ స్లాంగ్ లోనే మాట్లాడాలి. మళ్ళీ మనం వచ్చట ఆ. సింక్ సౌండ్ అంటే ఎట్లా సింక్ మంట భాషలో ఉంటుంది ఆ సింగ్ వరస్ట్ పంచ్. ఓకే చెప్పండి. ఆ సింక్ సౌండ్ కాదు, సింక్ సౌండ్ అంటే లైక్ జనరలీ మనం ఫస్ట్ ఒక పైలట్ వాయిస్ తో తర్వాత డబ్బింగ్ లో చెప్పుకుంటాం Yes. కదా, ఇది అలా కాదు, ప్రాపర్ ఆన్ సెట్ మనం ఏం డైలాగ్ మాట్లాడతామో అదే ఉంటుంది అక్కడ. ఓకే దాంతో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇలాంటి రూరల్ రూటెడ్ కాంటెంట్ మీకు ఆ వైబ్ క్యాచ్ అవుతుంది సింక్ సౌండ్ లో. Yeah. లైక్ కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు మనం ఆ ఊర్లో ఉన్నామా అనే ఒక ఫీల్ నేటివిటీ ఫీలింగ్ వస్తుంది. Yes. సో మీకు ఈ సినిమా చూసినప్పుడు కూడా అలానే లేదు నేను ట్రైలర్ చూసినప్పుడు నేను అనిపించిందా? అనిపించింది ఎక్కడ కూడా మన డబ్బింగ్ యూజ్ చేయకుండా మంచి సింగ్ సౌండ్ లో యూజ్ చేశారు వాయిస్ అని. కానీ తాత ఇచ్చి పడేస్తాడు, మా ఇద్దరు ఏజ్ ఒకటే కాబట్టి అట్లా చూడకు. మీ ఏజ్ నా ఏజ్ ఒకటే అంటే అట్లా చూస్తున్నా బాగా ఉంది కదా ఏజ్. నేను అలా ఉన్నానా నేనని. తాత సిగ్గుపడుతున్నారు, తాత కాస్త. మనం ఒకటి ఆఫ్టర్ 6 o'clock వీఆర్ సిట్టింగ్ ఈచ్ అదర్. సిగ్గుపడే వయసు కదా. సిగ్గుపడే వయసు. ఎన్ని రోజులు చేసిన సార్ ఇదంతా సినిమా? నేను ఒక 15 రోజుల వరకు 15 రోజులు చేశాను. ఎస్ మా శివన్న ఎట్లా బాగా చేసిండా? శివన్న కానీ ఆయన హీరో, ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. ఆయన ప్రయత్నం ఆయన చేసిండు. ఏది బాగా అనిపించింది సార్? సరే ఇది ఈ సినిమాలో అరే ఈ సినిమాలో భలే చేసినారా అని చెప్పేసి. నాకు భలే చేశాను భలే చేయలేదని నేను చెప్పను. ఎందుకంటే 13 నాడు మీరు చూస్తారు, తప్పకుండా చెప్తారు. ఎందుకంటే ఈ సినిమా కంటే ముందే 400 నాటకాలు వేసాను నేను. అవునవును. కొత్త సినిమా అనేది కొత్త నటన, కొత్త కాదు నాకు, అవును నడిచింది. దర్శకుడు ఏం చెప్పి చేయించుకుంటూ చూస్తారు మీరు. ఎస్ కానీ నేను ఎంజాయ్ చేస్తాను మీ యాక్టింగ్ని. కనుక ఊరికి 10 మంది నాలుగు ముసలు బతికి ఉన్నారు. ఇంకా ఉక్క ప్రతిసార్లు ఓకే ముసలి నాకు ఉన్న మాట మాట్లాడతారు. నేను ఉక్కో మళ్ళీ మన మాట అంతేనా? వెళ్ళి కళ్ళు తాగినామంట మన వేరే లెవెల్ అది అసలు. అంటే ఇప్పుడు కనిపించదు, వినిపించదు. ఎవరు అనిపించదు. ఏంటిది? కొన్ని కనిపించవు, ఓకే కొన్ని వినిపించవు, కొన్ని అనిపించవు. ఓకే కానీ సినిమాలో చూసే వాళ్ళకు కనిపిస్తుంది, వినిపిస్తుంది, ఏం కావాలో అనిపిస్తుంది. ఓకే అది సినిమా చూస్తే తెలుస్తుంది. కనుక మీకు కూడా తెలుస్తుంది. నేను ఇక్కడ కూడా వాదవాడని నువ్వు ఎట్లా అంటే అట్లా నువ్వు పెద్దోడివి, నువ్వు ఏది చెప్తే అది వినాలా నేను పొలగాడిని అంతే. కానీ నాకంటే మీరు పొల్లగాడే కానీ నాకంటే ఎక్కువ అనుభవాలు మీకు వస్తున్నాయి. మీ వయసులో ఉన్నప్పుడు నేను మీ అన్ని కష్టాలు నేను పడలే. అవును. మీ అన్ని విచిత్రాలు నేను చూడలే. వద్దు ఆ ఫోన్లు పెట్టుకొని గర్ల్ ఫ్రెండ్ సారీ మీకున్న మీరు చూసిన సినిమాలు నేను చూడలే. నేను 2000 సినిమాలు చూస్తే 2000 సినిమాలు వరుసగా రాసుకున్న బుక్లో. ఇప్పుడు వద్దు తాత, ఎందుకంటే ఇప్పుడు ఒకటి చెప్తున్నా, మన ఏజే బాగుంటది. ఈ పొలగాళ్ళందరూ వాట్సాప్లో హాయ్ చెప్తారు, ఇన్స్టాగ్రామ్లో బాయ్ చెప్తారు. వద్దగలంటే మనకి పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే ఎక్స్పీరియన్స్ కూడా నాకు లేవు. ఎస్ ఎస్ ఆయిల్ బాయిలు లేవు. మనకి గంగ ఉన్నారు కదా, పిన్నీస్ ఇస్తే సంతోషపడే సందర్భాలు ఉన్నాయి చిన్నప్పుడు. ఇప్పుడు ఎక్కడి? యా సో ఇప్పుడు లేదు. ఎంత డైరీ మిల్క్ ఇచ్చినా ఏమి ఇచ్చినా. ఇప్పుడు మీకు ఏం కావాలండి జనరల్లీ? అంటే సినిమా చూడడం కావాలి. సినిమా చూడండి. ఈ సినిమా చూస్తే మీకు ఇష్టం? ఈ సినిమా చూడండి డెఫినెట్ గానా. విచ్ ఇస్ హుక్ పాయింట్, మీకు బాగా నచ్చిన పాయింట్ అంటే? నాకు నచ్చిన పాయింట్ అంటే ఫస్ట్ విన్నప్పుడు జనరలీ ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అలా కాదు, ఇందులో స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ చాలా. ఇప్పుడు ఈ మధ్య మనం ఆడియన్స్ చూస్తుంటే కూడా ఆ జనరలీ వచ్చే ఒక క్లీషే స్టోరీస్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇది కూడా ఒక రూటెడ్ స్టోరీ, మంచి స్టోరీ లైన్. నేటివిటీకి ఆ డోన్ అనే ఏరియాలో ఒకరికి టాకీస్ ఉంటే సినిమా చేసే వాళ్ళ కష్టాలు తెలుసు. నేను వెళ్తుంటా వస్తుంటా. అవునా? సినిమా చూపించే వాళ్ళ కష్టాలు ఎవరికి తెలీదు. సో ఇది సినిమా ఎగ్జిబిటర్, ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక థియేటర్ ఉన్న పర్సన్ డబ్బులు మస్తు అవుతుంటాయి కదా. ఎంత పెడుతుంటాడు పాపం, డబ్బులు పెడుతూనే ఉంటాడు థియేటర్లకి. అలా నటించేవాడికి నాకేం తెలుస్తుంది, పెట్టేవాడికి తెలుస్తుంది. కానీ సారీ మర్చిపోయినా, కానీ పెడుతూనే ఉంటాడు నాకు తెలిసి. అంటే మన థియేటర్లో కూడా వేస్తే సింగిల్ స్క్రీన్లు వేస్తే కరెంటు బిల్లులని, ఆ బిల్లులని, ఈ బిల్లులని, వాళ్ళ బిల్లులు వాళ్ళకు ఉంటాయి పాపం. ఇవన్నీ తెలుసుకోవాలా. సో మీరు మీ ఫేవరెట్ సింగిల్ స్క్రీన్ థియేటర్ ఏది? నేను చూసినవైతే ఇప్పుడు సంధ్య, ఇవే రిలీజెస్ నేను ఎక్కువ చూసా సింగిల్ స్క్రీన్ లో. సంధ్య ఈజ్ యువర్ ఫేవరెట్? నాదైతే నళిని సుదర్శన్ టాకీస్ హుజూరాబాద్, నల్లి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ తాలూకాలో ఉన్న నళిని సుదర్శన్ టాకీస్ అనే ఉండేది. ఇప్పుడు లేదు. అయ్యో
ఇప్పుడు అది ఏమైంది? నళిని అనేది కలెక్టర్ గారి కూతురు పేరు, ఓకే సుదర్శన్ అనేది సినిమా టాకీస్ ఓనర్ గారి మనవడి పేరు, ఓకే. ఇద్దరు పేరు పెట్టి టాకీస్ కట్టారు. మస్తు సినిమాలు చూసినట్టున్నావు కదా తాత? నర్తనశాల అని నర్తన. ఆలోచించిన సినిమా. అది కదా సినిమాలు చూసినట్టున్నావు. సో ఇప్పుడు లేకపోతే మస్తు బాధ అనిపిస్తుంది. ఏమైనా మెమరీస్ ఉంటాయి కదా అప్పట్లో, ఉంటాయి. ఎవరినో ఒకరిని వేసుకొని వెళ్ళేటోడు కానీ. ఓకే. ఎవరిని ఒకరిని చేసుకుని కాదు, నేను చూస్తానికి వెళ్ళేవాడిని, మిమ్మల్ని ఉండికే వచ్చేటోళ్ళు. నన్ను చూస్తానికి నన్ను వేసుకొని పోయేటోళ్ళే ఉండేవాళ్ళు. అమ్మాయిలా అబ్బాయిలా? ఎవరు వేసుకున్నా వేసుకోవచ్చు, నాతో ఏదైనా పోయేదే ఉన్నది. ఓకే చెప్పు మళ్ళీ అనమాట. ఎవరు అమ్మ, ఎవరు ఆమె? అబ్బాయిలే. అబ్బాయిలేనా, అమ్మాయిలు కదా? అమ్మాయిలు వేసుకుపోయేంత వయసు కాదు, ఆ అమ్మాయిలు వేసుకుపోయే వయసులో నేను లేను. ఓకే సారీ సార్. ఎస్. అండ్ ఐ లైక్ గోకుల్ థియేటర్ అండ్ శ్రీరాములు థియేటర్. లైక్ నేను రెగ్యులర్ ఫ్రీక్వెంట్, నేను చిన్నప్పటి నుంచి అవి ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాయి కదా, నా సింగిల్ స్క్రీన్ అనమాట. మస్త్ ఎంజాయ్ చేస్తుండే దాంట్లో నేను. ఎస్ మస్త్ అనిపిస్తుంది. అండ్ మీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సింగిల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్? సింగిల్ స్క్రీన్ అదొక ఇమోషన్ అంతే, ఇట్స్ వైబ్. మనం ఎంత హాయిగా మల్టీప్లెక్స్ లో చూసినా బట్ స్టిల్ మంత్ కి ఒకసారి లోపల ఒక ఫ్యాన్ ఉంటాడు, లేచి అరిచి అంత ఎనర్జీ ఫీల్ అవ్వడం. అండ్ ఈ సినిమాలో అంటే ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే సింగిల్ స్క్రీన్ మీకు ఎలా తెలిసింది ఏంటి? ఈ సినిమాలో యాక్చువల్లీ మేము అన్ని లైవ్ లొకేషన్స్ లోనే అండి సెట్ చేసింది, ఏది సెట్ లాగా వేసి షూట్ చేయలేదు అనమాట. సో దేర్ ఆర్ ఫ్యూ సీన్స్ ఆ డోన్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్ లో ఆ పాత రోజుల్లో రీల్ వేసి, ఇంకా ఆపరేషన్స్ లో ఉన్న రీల్ దగ్గర చేసిన సీన్స్ కూడా ఉన్నాయి అనమాట చాలా. సూపర్ సూపర్. సో ఇట్ వాస్ గుడ్ సీయింగ్ దట్. నేను ఫస్ట్ టైం అలా ఒక రీల్ తిప్పడి చూడడం ఎప్పుడు చూడలేదు నేను, అది ఫస్ట్ టైం అనమాట షూట్ లో చూసాను. నాకు మస్తు అనిపించింది. ఓల్డ్ వింటేజ్ సీన్స్ అన్ని మనకి రావడం చాలా కష్టం. సార్ అంటే అన్నీ చూసి ఉంటాడు, చేసి ఉంటాడు, చేసింది లేదా చూసి చేసేది ఏం లేక చూసేదాన్ని. అంటే ఇక్కడ డబల్ ధమాకా అసలే సింగిల్ స్క్రీన్. అవును. అందులో బాలయ్య బాబు ఫ్యాన్. అవును. అలా నాలుగు రీల్ వచ్చేది సినిమాకు, 4 సార్లు ఇంటర్వ్యూలు పెడతాను ఒకసారి ఇంటర్వ్యూలు. ఆ రీల్ మారాలి కదా. అవునవును. చుట్టి మళ్ళీ ఎక్కించాలి. ఇదంతా చూడాలి మేము కూడా. వింటేజ్ మాకు కూడా ఎప్పుడు తెలియదు. అంటే ఆ యంత్రం కూడా కనిపించదు ఇప్పుడు. అవును. ఆ పాత సినిమా యంత్రం కూడా కనిపించదు ఇప్పుడు. అవునవును. ఇప్పుడు అంతా ఆన్లైన్ సెటప్ లో అయిపోయినాయి, ఇట్లా ఆన్లైన్ లో. ఎస్. అందులోనూ బాలకృష్ణ గారి ఫ్యాన్ అప్పుడు దివిడే. ఎస్. సో మీకు ఏ హీరో ఫ్యాన్ ఇస్తుంది? నేను ప్రభాస్ ఫ్యాన్. మీరు ప్రభాస్ గారి ఫ్యాన్. సార్ మీరు? నాకు ఇప్పుడున్న హీరోలు అందరూ కూడా నాకు అభిమానమైనది. అందరూ నటిస్తున్నారు, అందరూ బాగా చేస్తున్నారు. ఓకే. అయితే అప్పటి వెనకటి వాళ్ళలో ఇష్టమైన వాళ్ళు ఎవరు బాగా గుర్తుండే వాళ్ళు అంటే నటి సావిత్రి గారు, నటుడు ఎస్ రంగారావు గారు. బ్రిలియంట్ యాక్టర్. వాళ్ళు గ్రేట్. అండ్ ఇప్పుడు వాళ్ళు అందరు బాగానే ఉన్నారు, అందరు బాగానే చేస్తున్నారు. రంగారావు గారు, కైకాల సత్యనారాయణ గారు కూడా, శ్రీనివాస గారు, దే ఆర్ అమేజింగ్ యాక్టర్స్. ఎస్. అండ్ ఈ సినిమాలో మీకు బాగా హుక్ లైన్ అనిపించింది, ఈ సీన్ బాగా ఈ సీన్లో ఇంకా బాగా చేశాను అనిపించింది? రీసెంట్ గ్లిమ్స్ లో ఒకటి నేను బాలుని కొట్టే సీన్. జనరల్ మీ అబ్బాయిలు కొట్టేటివే బాగుంటాయి. జస్ట్ ఫర్ ఆస్కింగ్. లేదు, యాజ్ అన్ యాక్టర్, నాట్ యాజ్ అ పర్సన్, యాజ్ అన్ యాక్టర్ ఆ సీన్ ముందు నా డైలాగ్స్ కానీ ఆ కాంపోజిషన్, ఎందుకంటే అన్ని లాంగ్ షార్ట్స్, నాకున్నవన్నీ ఏది చిన్న డైలాగ్స్ అలా లేదు. సింగిల్ లెంత్ లో ఒక 1 minute డైలాగ్స్, 1 minute మొత్తం షార్ట్ చేయడము. సో అది యాక్టర్ గా ఇట్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ గుడ్ ఫీలింగ్ కదా, అంతసేపు సస్టైన్ చేసి ఒక సీన్ ని చేయడము అంతా. సో దట్ వాజ్ ద బెస్ట్. కానీ నాకు మస్తు అనిపించింది. మీరు అట్లా అనకండి, ఓకే కొట్టకండి అబ్బాయిలని. అయ్యో, మేము చాలా అంటే మంచి హృదయం. అంతే కదా సార్? అబ్బాయిలు కొడతారా అమ్మాయిలు? నేనేమన్నా అబ్బాయిని కాదు కనుక నేను కొట్టమన్నా నువ్వు అబ్బాయే కదా, అబ్బాయి నుంచి వచ్చినావు కదా. అప్పుడు అబ్బాయిని, ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చేట అబ్బాయిని కొడుతుంటే హట్ అవ్వాలి మనం కూడా. సో నేను ఎందుకు అట్లా ఆడతాను? నేను కొడితే తనతో పడతాను. ఎందుకు సార్? నేను కొట్టడానికి వాళ్ళు ఉన్నారు కదా అని. కానీ మీరు అలా అన్నారు, కానీ ఈ సినిమాలో శశి ఒక్కటే బాలుని అర్థం చేసుకుంటుంది. అవును. ఆ అబ్బాయి పడే కష్టాన్ని అందరినీ అర్థం చేసుకుని, ట్రైలర్ చూసారు కదా, అంతా పాపం ఆ సింగిల్ స్క్రీన్ లో బాలే సినిమా ఎలా అయినా వెయ్యాలి అనే ఒక గోల్ ఉంటుంది బాలుకి. కానీ చాలా మంది దాన్ని అడ్డగించే వాళ్ళు ఉంటారు, ఆపడానికి ట్రై చేసే వాళ్ళు ఉంటారు. అది చివరి దాకా వెళ్ళి సినిమా వేస్తామా వేయమా అది మీరు చూడాలి. September 13th నుంచి. కొంచెం చెప్పచ్చు, నో లీక్స్. నేను చెప్తా, సినిమా చూడండి 13వ తారీఖు.
ఇగో ఇగో నీ మన్వన్ అయినా ఇక ఇక్కడ వచ్చిన అన్ని ఇట్లా చేస్తే ఎట్లా ఇంత ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నా కూడా నువ్వు నన్ను నమ్మట్లేదా? ఇంకో ఎవరికి చెప్పను, నాకు చెప్పు, వేస్తాడా? మనం కలిసి చూద్దాం. 13వ తారీఖు నాడు తప్పకుండా సినిమా చూడండి. అంతే. నీ ఊళ్ళో ఒక తాత ఉన్నాడు, సరే ఊళ్ళో గుర్తొస్తుంది. సరే 13వ తారీఖే కంపల్సరీ చూస్తా. సరే ఓకే. అండ్ కమ్స్ టు మ్యూజిక్ అండ్ సో వాట్ అబౌట్ మ్యూజిక్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ అమేజింగ్. Yeah. స్మరణ్ గారు మ్యూజిక్ చేశారు, 2 సాంగ్స్ ఉన్నాయి ఫిల్మ్ లో. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆదిత్య గారు చేశారు. ఇట్స్ వెరీ హుకింగ్. అంటే చాలా అప్లాస్ వస్తుంది ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి. అండ్ డైరెక్టర్ సార్ కూడా, సార్ డైరెక్టర్ సార్ గురించి చెప్తావా అన్న? మహానుభావుడు అండి అన్న. ఆయన. చిన్న వయసు కానీ మాతోటి ఆయనకి ఏం కావాలన్నా అది కూర్చుండే చేయించుకున్నాడు. అట్లాగే మాకు కెమెరామెన్ గారు, వారి పేరు కూడా బాలు గారు. సేమ్ బాలు. వారు కూడా నాతోటి ఏం కావాలనో అది ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వారికి అనుకున్నట్టుగా చేయించుకున్నాడు. గ్రేట్. దర్శకుడి బాధ్యత కూడా వారు వహించుకున్నారు కొన్ని సందర్భాల్లో. డిఓపి గారు కూడా దర్శకుడికి బాధ్యత తీసుకొని ఆ పని చేయించుకున్నారు. ఉండాల. సినిమా ఎలా కావాలో అలా చేసుకున్నారండి. అవును, వాళ్ళు అనుకున్నట్టుగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అండి. ఈవెన్ లైక్ ఇప్పుడు సార్ చెప్పినట్టు డిఓపి గారు, బాలు గారు, ఈస్ డన్ చాలా అవార్డ్ ఫిల్లింగ్ ఫిల్మ్స్ కి సినిమాటోగ్రఫీ చేశారు ఆయన. మ్యూజిక్ మాట్లాడుకున్నాం, ఈవెన్ కాస్ట్యూమ్స్ కూడా. ప్రతి చిన్న నేటివిటీ కావాలంటే మళ్ళీ అవే రావాలి, వింటేజ్ లుక్స్ రావాలి. మన కష్టం. ఇయర్ రింగ్స్ నుంచి అమ్మాయిలకైతే అబ్బాయిల దగ్గర కాస్ట్యూమ్స్ ప్రతిదీ చాలా కేర్ తీసుకొని మైన్యూట్ డీటెయిల్స్ అన్ని చేసి, అందుకే మేకప్ కూడా మీకు టోన్ డౌన్ చేసేసి కంప్లీట్ గా. నేను బాధపడ్డాను మేకప్ లేకపోతే. ఇంత అందమైన అమ్మాయి మేకప్ లేకపోవడం, ఇంకా ఆయిల్ పెట్టిరు ఏమనిపించింది ఫేస్ కి? అయ్యో లేదు. అసలు నాచురల్ గానే ఉన్నారా? నాచురల్ గానే. మీకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరే షూటింగ్ కి ఫేస్ అంటే ముఖం లేవగానే వెళ్ళిపోయి చేసినట్టు? లేదు, అంటే టోన్ డౌన్ చేశారు, ఒక 2-3 షేడ్స్ టోన్ డౌన్ చేశారు అనమాట. ఇంకా తక్కువ చేశారు? తక్కువ చేశారు. ఓకే. లేదు, ఆ రోల్ కి అది అవసరము. సో వాట్ అబౌట్ మీ కాస్ట్యూమ్స్ లెవెల్స్ చూసుకుంటే అప్పుడు వింటేజ్ కాస్ట్యూమ్స్ కదా? వింటేజ్ కాస్ట్యూమ్స్ అప్పట్లో లాగా క్లాత్ గానీ కలర్స్ గానీ అన్ని ఊర్లలో మనం వేసుకునేలాగా అలా. అప్పుడు డ్రెస్ కూడా అప్పటి డిజైన్స్ కష్టం దొరకడం కదా. కష్టం. ఇప్పుడు దొరికాయి, చాలా దొరికింది కదా, కానీ ప్రయత్నం చేశారు. అశ్వంత్ గారు అని కాస్ట్యూమ్ డిజైనింగ్ చేశారు. లొకేషన్స్ కూడా మనకు కష్టంగా ఉంటాయి అప్పటి వింటేజ్ లొకేషన్స్ రావాలి అంటే లైవ్ లొకేషన్స్ వెళ్ళాము అన్ని. ఓపిక ఉండాలి తాత, అంత ఓపిక తిరగాల. కానీ మనకి ఎక్కడ తిరగనికుంటే స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టడానికి ఉంటుంది, అంతే కదా. సో చంద్రపల్లి అనే ఊర్లో చేసామన్నమాట షూట్ అంతా. డోన్ చంద్రపల్లి ఏరియాలో అక్కడ చేసాం షూట్. సో వాళ్ళ ఇళ్లలోనే వెళ్ళి అంతా సేమ్ ఆ పాత ఇల్లు ఎక్కడున్నాయో వెతికి ఆ లొకేషన్స్ అన్ని పట్టుకున్నారు. సో అక్కడికే వెళ్ళి చేసాం. మొత్తం హౌసెస్ కూడా 100 years పైన హౌసెస్ ఉంటాయి నాకు తెలిసి. ఒక ఊర్లో చూసిన పెంకుటిల్లు చూసిన 100 సంవత్సరాల పైన పడిన పెంకుటిల్లు ఇప్పటికీ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఇది సిటీ ఇష్టమా లేకపోతే నీకు విలేజ్ ఇష్టమా? ఇష్టం ఏమన్నదండి, మనం చెప్పే పని చేయడమే జనరల్. ఇది ఇష్టం అది ఇష్టం అంటే ఇష్టం కష్టం కాదు. నటుడికి నటించడమే ఇష్టం, చెప్పిన పని చేయడం ఇష్టం. ఏడికి ఏం కావాలి, కెమెరామెన్కి ఏం కావాలి, దర్శకుడికి ఏం కావాలి, వాళ్ళు చెప్పింది చేయడమే ఇష్టం. అంతే, అట్లనే ఉండాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పింది మనం ఇచ్చేసినాం అనుకో, వాళ్ళు సుఖించుంటారు, మనం సుఖించుంటాం అంతే. లేకపోతే గడబిడ గందరగోళం అవుతుంది. ఎస్. అండ్ దీంట్లో మీకు ఫేవరెట్ క్యారెక్టర్ మీది కాకుండా? నాది కాకుండా అన్ని ఇష్టం. అందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క షేడ్ ఉంటుంది. తాతగారిది అంతా ఫన్, తాతగా అనిపించాలంటే స్క్రీన్ మీద నవ్వుతూనే ఉంటాము. బాలు గారిది మిక్స్డ్ ఇమోషన్. యాక్చువల్లీ చాలా మంది రిలేట్ అవుతారు తనతో కూడా. మీరు ఇందాక అన్నారు కదా అబ్బాయిల ప్రాబ్లమ్స్ ని ఎవరు అర్థం చేసుకోరు అని. పాపం బాలు కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయన వాళ్ళ ఫాదర్ టాకీస్ ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎవరు అర్థం చేసుకోరు, అందరిలో గౌరవం కావాలి. అసలే వాళ్ళ నాన్నది తండ్రి అంత బాగా చేశాడు, కొడుకు ఏం చేయట్లేదు అంటారేమో అనే ఒక భయము. ఇవన్నిటిని ముందుకు వెళ్తూ ఆపే వాళ్ళందరినీ కూడా సైడ్ తీసుకొని ఏం జరుగుతుంది నెక్స్ట్, వెళ్తాడా వెళ్ళడా. శశి నువ్వు పక్కన ఉంటే జీవితం చేయిస్తావు శశి. అంటే శశి లాంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నా. ఆ సినిమాలో శశి కూడా నిజంగా అర్థం చేసుకుంటుంది. అంటే మీరు లాంటి అమ్మాయి కావాలని. ఓకే, అయితే మీరు బాలుగాడి టాకీస్ నడిపించాలి. నేను నడిపిద్దాం అనుకుంటున్నా, కింద బండి నడిపించలేకపోతున్నా, ఇక టాకీస్ నేమ్ నడిపిస్తా. అదే, అందుకని ముందు ఈ బండి నడిపించిన తర్వాత ఆ బండికి వెళ్ళండి. వెళ్ళనా టాకీస్ తీసుకోనా నేను కూడా వెళ్ళి బాలుగారు టాకీస్ లెక్క? ఇప్పుడు అవకాశాలు లేవు. ఇక
ఎందుకు ఉండాకి ఇస్తే మూతపడతా అంటే కొత్త రాజు అయ్యో, అవును అయ్యో. అవును నిజంగానే మొన్న కూడా స్ట్రైకులు జరిగి మొత్తం మూతపడ్డాయి మస్తు బాధ అనిపించింది. ఉమ్, ఉమ్. మీకు మీకు అనిపించిందా, బాధ అనిపించిందా? బాధ అనిపిస్తుంది అండి. ఉమ్, 40 పైసలు టికెట్ పెట్టుకొని సినిమా చూసినాం మాకు. అవును 500 రూపాయలు పెట్టి సినిమా చూడాలంటే కష్టం కదా. అవును ఇప్పుడు టికెట్ ధర పెరిగి చాలా పెరిగిపోయినాయి టూ మచ్. ఆఖరికి పాప్కార్న్ ధర కూడా పెరిగాయి. ఎస్ థమ్స్ అప్ 50 రూపాయలు. అవును అండ్ టూ మచ్ కాస్ట్ ఉన్నాయి నిజంగా చెప్పాలంటే. అండ్ సినిమా కంటే ఎక్కువ వీటికి తినబడాలకి ఎక్కువ ఖర్చు అవుతుంది. తీసుకెళ్ళని బయట నుంచి తీసుకెళ్దామంటే కూడా చెకింగ్ చేస్తారు. ఇంతకుముందు సినిమా టాకీస్ ముందట ఉమ్, యాచకులు ఉండేవాళ్ళు అవును పల్లెం పట్టుకొని చిల్లర ఏమైనా చేసిపోతారు. అవును ఇప్పుడు చిల్లర వీళ్ళ దగ్గర ఉంటాయి కదా వాళ్ళకి కరెక్టే సార్. నిజంగా చెప్పాలి అంటే నేను అందుకోసం ఏం చేస్తాను అంటే పాప్కార్న్లు ఇవన్నీ కూడా ఒక గిఫ్ట్ ప్యాక్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోతాను లోపలికి. అక్కడికి వెళ్ళిన తర్వాత పని చేసుకుని తింటా. సరే సరే ఆ వరస్ట్ జోక్లు ఉన్నాయి సార్ లేదు, లేదు. ఏం పర్లేదు, మంచి జోక్ వేశారు. జోక్ అర్థమైందా? ఉపయోగపడుతుంది లేదా? ఎప్పుడైనా ఒక చాటు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు మంచి హిడెన్ టాలెంట్ ఉందని తెలిసింది నాకు. అయ్యో పాట అలాంటివి మాత్రం అన్నారు కదా. చెప్పండి. డైలాగ్ లోనే హిడెన్ టాలెంట్ ఉంది. అయ్యో సినిమా డైలాగ్ యా అంటే ట్రైలర్ లో ఎక్కువ చూపించలేదు, సో నేను ఆ లేనివి నేను ఏం చెప్పలేను. ఓకే క్యారెక్టర్ గురించి అడిగారు కాబట్టి మా బాలుని బిఎఫ్ బాలు అంటుంటారు. రామకృష్ణ ఓకే. బిఎఫ్ అంటే ఏంటో తెలీదు, శశి Boyfriend. చాలా అమాయకురాలు బాయ్ ఫ్రెండ్ బాలు అనుకుంటాను. కాదను మరేమో తెలియదు, తను ఊర్లోకి అప్పుడే వచ్చింది. ఫిల్మ్ వాళ్ళు ఓ అవునవును నా ఫస్ట్ ట్రైలర్ లో చూసిన. చెప్పాలంటే తనకు అవునవును. తెలియక ట్రైలర్ లో గ్లిమ్స్ లో వినుంటారు కదా తను అవును. ఆడుతుంది. ఎందుకు అందరూ ఇంటికి నేను బిఎఫ్ బాలు అని అంటారు అవును. అంతా అని అలా. సెక్యులర్ సినిమాలు అయితే బిఏ బాల్ అన్నారు. అంటారు మరి వదిలే అవి చూసిన రోజులు ఉన్నాయిలే. ఓకే సరే మీరు చూసిరా? నాటిగా అయితే ఓకే. అండ్ ఎనీవేస్ అండ్ టు బి హానెస్ట్గా సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఈగల్గా వెయిట్ చేస్తాను నేను కూడా. సో ఏమని చెప్తారు ఆడియన్స్కి? సినిమా చూడండి. ఒకటే డైలాగ్ మీరు అందరూ హాయిగా ఇంట్లో కూర్చొని కోజీ వెదర్ ని ఎంజాయ్ చేస్తూ మ్మ్. ఆహాలో మంచి నేటివిటీ ఉన్న కమర్షియల్ ఫిల్మ్ ని ఎంజాయ్ చేస్తారు, చూడండి. చిల్ అవుతూ స్ప్రైట్ని పట్టుకొని చూడండి. టాటా సీ యూ, బై బై.